నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం భూమి పూజ కార్యక్రమం. కాకుమానులో ఘనంగా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం 8వ వార్షికోత్సవం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యాన ఆత్మజ్ఞాన సందేశం. వికారాబాద్ జిల్లాలో విస్తృతంగా ధ్యాన శాకాహార ప్రచారం. నెల్లూరు జిల్లా కావలిలోని ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలో విజయవంతంగా సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, హిమాలయ యోగులు సంత్ సదానందగిరి మహారాజ్, జగదీష్ గిరి గురూజీ, అలాగే వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ట్రస్ట్ సభ్యులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చక్కటి సందేశాన్నిచ్చారు. అనంతరం హిమాలయ యోగులు సంత్ సదానందగిరి మహారాజ్, జగదీష్ గిరి గురూజీలు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అలాగే ధ్యానులు పాల్గొన్నారు. ఎంతో అపురూపమైనటువంటి ప్రాంతంలో సుభాష్ పత్రిజీ గారి యొక్క సంకల్పం, ఆయన సంకల్ప బలం ఈ రోజున ఇంత గొప్పగా, ఎంతో గొప్ప ఆధ్యాత్మికమైన కేంద్రంగా విలసిల్లడానికి ఈనాడు ఇక్కడ ఈ యొక్క పిరమిడ్, మరి వారు చెప్పడం ఆసియాలోనే, ప్రపంచంలోనే అతి పెద్ద పిరమిడ్ ఇక్కడ ఏర్పాటు కాబట్టి మనందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మహా సంకల్పం, సుభాష్ పత్రిజీ గారి యొక్క సంకల్పం. ఈనాడు ఇంత గొప్ప దివ్య క్షేత్రముగా మరి ఇక్కడ ఏర్పాటు కాబట్టం, ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం, ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నాకు కానీ వేదిక మీద ఉన్న మా సోదరిమణులకు కానీ అందరికీ కూడా ఒక అదృష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఇంకా బాగా విలసిల్లాలి, ప్రజానికం అంతా కూడా దీనిలో వారు తరించాలి, సేవించాలి. ఇందాక వారు కొన్ని చెప్పారు, అవి కొన్ని పైన ఉన్నటువంటి ప్లేసులు కింగ్ చాంబరు, క్రిస్టల్ చాంబరు, శ్రీచక్ర చాంబరు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడున్నావా అన్నంత మన అనుభూతి కలుగుతూ ఉంది. ఇంకా దీన్ని బాగా అభివృద్ధి పరచుకోవాలి. తనకున్న ఇంజనీరింగ్ తెలివితేటలన్నీ వాడి ఆ మహత్తర నిర్మాణం అయ్యేదానికి ఒక మూల స్తంభమై నిలబడ్డారు. గురు రుణం తీర్చుకోవడం అంటే అట్లు ఉంటుంది. మళ్ళీ పత్రిజీ గారు ఇంకో కోరిక కోరుకున్నారు. గోదావరి ఒడ్డున ఒక పరక్క పిరమిడ్ కావాలా అన్నారు. అన్న వెంటనే వశిష్ఠ గౌతమికి పునాదులు పడ్డాయి. ఈ పొద్దు ఇంత భవ్యము, ప్రపంచంలో తాజ్మహల్ చూసేదానికి ఎట్లా పోతారో జనాలు, మన పిరమిడ్ ధ్యానులంతా ప్రపంచంలో ఉన్న ఏ ధ్యాని అయినా కానీ ఒక్కసారైనా చూసి తీరాలా అనేటట్లుగా ఈ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం? గురు భక్తి. మనమంతా ఎవరం? పత్రిజీ గారి శిష్యులమైన ధ్యానులన్న ప్రతి ఒక్కళ్ళు, అవునా కాదా? మరి ప్రతి ఒక్క శిష్యుడు వాడి బాధ్యత ఎట్లా తీర్చాలా? గురు రుణం తీర్చుకోవాలా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో పిరమిడ్ ధ్యాన దంపతులు గంగాధర్ రాజమణి దంపతుల ఇంటి వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ మహాస్వామి, భారతిరెడ్డి దంపతులు ధ్యాన మందిరానికి భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా వక్తలు అభినందించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో పిరమిడ్ నిర్మాణకర్త
భర్తలు గంగాధర్ రాజమణి దంపతులు, PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్, ఢీకొండ శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, మైలారం రాజు తదితరులు పాల్గొన్నారు. जगत के जय, शाकाहार जगत के जय, पिरामिड जगत के जय, पितामह पत्री जी की जय, पितामह पत्री जी की जय, लक्ष्मी नरसिंह पिरामिड की जय, लक्ष्मी नरसिंह पिरामिड की जय, दामोदर रेड्डी सार की जय, भारती మేడం की जय, వచ్చిన ధ్యానులందరికీ जय, ధ్యాన జగత్ के जय, శాకాహార జగత్ के जय, పిరమిడ్ జగత్ के जय, పితామహ పత్రి जी की మామిడిపల్లి గ్రామానికి జై, మామిడిపల్లి గ్రామానికి జై, రాజమన్ మేడం को జై, గంగాధర్ మాస్టర్ को కాకమాన్లో శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం 8వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్లెం రామరెడ్డి, అలాగే బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశాలిచ్చారు. అంతకుముందు అందరూ సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు. జీవితంలో అతి ముఖ్యమైన విషయం అంటే ఇచ్చిన మాట నిలుపుకోవడం అని. రెండవది ఉన్న సమయాన్ని కాపాడుకోవడం అని. మూడవది డబ్బును నిర్లక్ష్యంగా చూడకుండా డబ్బుకి ఇవ్వాల్సిన విలువను డబ్బును, విద్యకి ఇవ్వాల్సిన విలువను విద్యకు, శక్తికి ఇవ్వాల్సిన విలువను శక్తికి, బుద్ధికి ఇవ్వాల్సిన విలువను బుద్ధికి ఇవ్వాలి. బుద్ధి అంటే గణపతి, విద్య అంటే సరస్వతి, శక్తి అంటే పార్వతి, లక్ష్మీదేవి అంటే సేవ. పత్రిజీ చెప్పేవారు, లక్ష్మీదేవి వైకుంఠంలో మహావిష్ణువు పాదాలు ఒత్తుతూ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈయన దర్జాగా శేషపాన్పైన పడుకొని ఉంటే పెళ్ళాంతో సేవలు చేయించుకుంటున్నాడు అని కాదు. వారు అందుకు చెప్పినటువంటి సరైనటువంటి ఉత్పత్తి అర్థం ఏంటి అంటే 24/7 ఏమాత్రం సమయాన్ని వృధా చేసుకోకుండా పూర్తిగా బ్రహ్మ సృష్టి చేస్తూ ఉంటే, సరస్వతీదేవి ఆయనకు సహాయం చేస్తూ ఉంటే, శివదేవుడు లయం చేస్తూ ఉంటే, ఆయనకు శక్తినిస్తూ పార్వతీదేవి తోడ్పడుతూ ఉంటే 24/7 పాలించేవాడు ఎవరంటే శ్రీమన్ మహావిష్ణువు. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున కాకుమాను గ్రామ ప్రజలకు ధ్యానులకు మా విన్నపం ఏంటంటే, మాకు ఎంతో సహాయ సహకారాలు అందించి శాకాహారాన్ని గురించి ఇంత విశిష్టతగా తెలియజేసే అవకాశం మీ ప్రజలందరూ కల్పించినందుకు మేము ధైర్యంగా చెప్తున్నాము. దాని అవకాశం ఉన్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకొని ఇంకా వాళ్ళ జన్మ ఉన్నతీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అంతా అశాశ్వతమని, మనం ఎవరు అనే విషయం తెలుసుకోలేనంత వరకు ఏమి చేసినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు. మనలోనే ఆనంద స్వరూపం ఉందన్న సంగతి గ్రహించాలని సూచించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వచ్చేది లేదు, వచ్చేది పోయేదన్నీ పైన పొట్టే, అది మాత్రం ఏ మార్పు లేదు. అదే నువ్వు, మళ్ళా నేను వేరు అది వేరు అనేది కూడా కాదు, అదే నేను అనేది. ఆ నేనేదో నువ్వు గుర్తుపట్టినావు అనుకో, ఆ నేను ఇక్కడికి నిరంతరం ఆనందంగా ఉంటాను. ఈ తత్వం తెలియనంత వరకు ఎన్ని కథలు చెప్పుకున్నా అన్ని కూడా వేస్తాయి. అవి ఫస్ట్ నీకు మాటల ద్వారా నీకు తెలుస్తాయి, గురువుల ద్వారా తెలుస్తాయి, శాస్త్రాల ద్వారా తెలుస్తాయి. తెలుసుకున్న దాన్ని అనుభూతి చెందాల. నేను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, ఆస్తులు కాదు, పాత్రలు కాదు, ఇల్లు కాదు, వాక్యాలు కాదు, నా పిల్లలు కాదు, నా భర్త కాదు, నా భార్య కాదు, దీనికన్నిటికీ అతీతమైనటువంటి ఆనంద స్వరూపాన్ని మనలో మనం ఫస్ట్ ఎప్పుడు చూసుకుంటామో అందరిలో కూడా అదే కనపడుతుంది. నువ్వు ధ్యానంలో కూర్చుంటే ధ్యానం అనేది ఇక్కడ ప్రాక్టికల్, అది థియరీ నాలెడ్జ్. జ్ఞానం అనేది థియరీ ఫస్ట్ తెలుస్తుంది, ఇది అది థియరీ నాలెడ్జ్. తర్వాత అసలైన జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ధ్యానం తర్వాత వస్తుంది.
జ్ఞానం ముందు చెప్పుకునే జ్ఞానం ఇది, రూట్ మనకి తెచ్చుకునేది ఇది. తర్వాత రూట్ తెలిసిన తర్వాత నువ్వు కన్ను మూసుకొని కూర్చొని శరీరం నీరు కాదు, మనస్సు నీరు కాదు, బుద్ధి నీరు కాదు, వీటినన్నింటినీ దాటిపోయి ఆనందంలో పడి ఆనందాన్ని అనుభవించినప్పుడు నీకు ఒకటే ఉంది, 2 లేవు, 4 లేవు, 10 లేవు అని తెలిసినప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాం. ఆనందం ఏదైతే వచ్చిందో ఆనందాన్ని, ఇది ఒక్కటే ఆనందం ఉంది అనే అనుభవం కలిగిన జ్ఞానమే ఆత్మజ్ఞానం అంటారు. నెల్లూరు జిల్లా కావలిలోని ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్, స్కూల్ ప్రిన్సిపల్ సుజాత సహకారంతో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు కావలి పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎస్వి భాస్కర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన, ధ్యానం విశిష్టతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 5 ఫింగర్ కాన్సెప్ట్ గురించి మహిళా క్రీడాకారులు సింధు, హిమాదాస్ గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ధ్యాన విద్యార్థి ధ్యాన గ్రామీణ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. వికారాబాద్ మండలంలోని కుమ్మూరిగూడ, ఎర్రవల్లి, పులుమద్ది, అత్వెల్లి, అల్లంపల్లి, కొంపల్లి, మదనపల్లి గ్రామాలలో ధ్యాన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ధ్యాన శాకాహార కరపత్రాలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. అనంతరం ధ్యానం విశిష్టత, ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనాలను వివరించి ప్రజల చేత, విద్యార్థుల చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రతి ఒక్కరూ శాకాహార జీవితాన్ని గడపాలని ధ్యాన శాకాహార ప్రచార నిర్వాహకులు బాంగ్లా ఆంజనేయరెడ్డి, అమ్మపల్లి బాలకృష్ణారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పిరమిడ్ మాస్టర్లు గుండం శైలజ, సుభద్ర, వెంకటేష్ పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి నివాసంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన చక్కగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కాశీ విశ్వనాథ్, నాగేంద్రమ్మ, వెంకటరెడ్డిలు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. జన్మమన్న దుఃఖ సాగరం నుండి పరమపదము చేర్చు గురువరేండు తానే నిత్య సత్యమైన ప్రత్యక్ష దైవము కాళికాంబ అంశ కాళికాంబ అంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ యొక్క జననము మరణమని దుఃఖ సాగరం నుంచి దాటాలంటే ఎవరైతే ఆ పరమపదం పట్టుకోవాలి. ఏ పరమపదం అంటే బయట ఎవరిని పట్టుకోవడం కాదు, నీ లోపల ఉన్న నీ యొక్క శ్వాసను పట్టుకోవడమే. ఎందుకంటే తానే నిత్య సత్యమైన ప్రత్యక్ష దైవము. మనకు ప్రత్యక్ష దైవము, మనం సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవము అనుకుంటాం, కానీ మన దగ్గర అతి దగ్గరలో ఉన్నాడు ప్రత్యక్ష దైవం. ఈ దైవాన్ని వదిలేసి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. అసలుకి ఈ యొక్క శ్వాస ఎప్పుడైతే, ఈ గాలి నీకు ఎప్పుడైతే అనారోగ్యం పాలైపోయిందో తీసుకుపోయి ఐసీలో వేస్తే అప్పుడు తెలుస్తుంది. చిత్తూరు జిల్లా గంటా ఊరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉగాది ధ్యాన జ్ఞాన ప్రవచనాల కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 2వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రంగనాథ్ చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం ఎందుకు చేయాలనే విషయం గురించి వివరించారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ బుద్ధిజం గురించి వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత రంగనాథ్ ను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. గ్రామానికి మీరు వెళ్ళి మీరు చెప్పాల్సిన అవసరం ఏంటి? మీరు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు కదా. అందరికీ చెప్పి ఊరికే లేని కాంట్రవర్సీస్ ఎందుకు మీరు క్రియేట్ చేస్తారు అనేటువంటి క్వశ్చన్ కూడా కొంతమంది వేయడం జరిగింది. ఇప్పుడు రమణ మహర్షి గారిని కానీ తీసుకుంటే ఆయన ఎక్కడ వెళ్ళలేదు, అరుణాచలంలోనే ఉన్నారు. ఆయన ఎక్కడ వెళ్ళలేదు. వీలైతే గిరి ప్రదక్షిణ చేయమని అడిగేవారు, చేసి వచ్చారు గిరి ప్రదక్షిణ అని అడిగేవారు. అంతేగాని ఆయన ఏ గ్రామానికి వెళ్ళలేదు. అయితే మీరంతా ఎందుకంటే ఇటు వెళ్తున్నారు, ఎందుకు చెప్పాలి మీరు ధ్యానం గురించి? అక్కడే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటే సరిపోతుంది కదా అని కొంతమంది ప్రశ్నించడము. దానికి పత్రి సరే సమాధానం చెప్పినారు. ఏంటంటే అలాంటి మాస్టర్లతో పాటు ధ్యానం గురించి చెప్పేవాడు కూడా ఉండాలి.
ఓషో రజనీష్ కూడా అదే చెప్తారు. ముందు బుద్ధుళ్ళు ఎంతమంది ఉన్నారో దానికి కొన్ని రెట్లు బుద్ధుళ్ళు ఇప్పుడు తయారు కావాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం ఎంతో ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామిరెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. మాయ భ్రమ మోహంలో పడి భగవంతుడు మనలోనే ఉన్నాడన్న సంగతి గుర్తించలేకపోతున్నామని తెలిపారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎందుకు మనం బ్రహ్మము అని ఎందుకు మనకు విశ్వాసం లేదు, ఎందుకు నమ్మకం లేదు? మనం ఎక్కడుంటాము? ఇంకా గట్టిగా చెప్తుంది మేడం, భ్రమలో ఉండవు. నువ్వు భ్రమ వదిలిస్తే, భ్రమ అంటే మమకారం, భ్రమ మోహము. ఆ మోహంలో మనం ఉండాలి. ఈ భ్రమ, నా పిల్లలు, నా భర్త, నా సంపద, నా ఇల్లు, నా బిడ్డ, నా కొడుకు, ఈ మమకారం ఉంది. కానీ నీకు బ్రహ్మ మీద ఆడదు, నీకు మమకారము. అనంతపురం జిల్లా తాడిపత్రిలో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారిచే ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు. ధ్యానం గొప్పతనం, ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి చక్కగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 40వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తలపల్లి కొండన్న ధ్యానులకు చక్కటి సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా చక్కటి పాటల ద్వారా ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కోటలెన్ను కట్టించావు, సిరి సంపదలను శిథిలము చేసి కాటిలోన కలిపేస్తున్నావు. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా శివయ్య, మనిషిని చేశావా, మట్టి తీశావా. ప్రకాశం జిల్లా కందుకూరులోని ఎంపీపీఎస్ అభ్యుదయ స్కూల్లో అలాగే నారాయణ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి చే విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి అనే దానిపై చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు టీఎస్ఆర్ మూర్తి. ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వ దుఃఖ నివారిణి, విశ్వశక్తి ప్రదాయిని అని తెలియజేశారు. విద్యార్థులకు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రతిరోజు ధ్యానం చేయాలి, అందరి చేత ధ్యానం చేయించాలి. అర్థమైందా? ధ్యానము సర్వరోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, విశ్వశక్తి ప్రదాయని, సర్వ సమస్యల పరిష్కారిణి, సర్వ దుఃఖ పరిహారిణి. ఎవరు ధ్యానం చెయ్యరో వారు సమస్త జీవన ఆనందాలను పోగొట్టుకుంటున్నారు. తమిళనాడు సమంతవాడ గ్రామంలో శివబాల యోగేశ్వర మెర్కాబా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో పోలీస్ కమాండోలకు ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీదేవి కుమార్ పాల్గొని పోలీస్ కమాండోలకు ధ్యాన శిక్షణపై అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. அதே போல உடல் சோர்வு எது இருந்தாலும் கிளியர் ஆகிடும். எல்லாரும் தியானம் பண்ணுங்க. யாரால எவ்வளவு பண்ண முடியுமோ அவ்வளவு டைம் எடுத்து தியானம் பண்ணுங்க. ஒருத்தர் 1 மணி நேரம் இது பண்ணலாம், 2 மணி நேரம் பண்ணலாம். ஆனா நமக்கு எந்த டைம் கிடைக்குதோ அதுக்கு தகுந்த மாதிரி நம்ம வேலைக்கு ஏற்ப அதுக்கு தகுந்த மாதிரி பண்ணுங்க. லைஃப் பீஸ்ஃபுல்லா இருக்கும். அதே சேம் டைம் நமக்கு எந்த ஒரு இது இருந்தாலும் இந்த ஸ்ட்ரெஸ் பஸ்டர் சொல்லுவாங்க. இது பண்றதுனால அந்த ஸ்ட்ரெஸ் பஸ்டர் ஆகி
ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் எல்லா நோய் வரதுக்கான ரீசன் இந்த ஸ்ட்ரெஸ், மன அழுத்தம் எல்லாம்னா இது பண்றதால அந்த மனசு ஒருநிலைப்படுத்தி இந்த ஸ்ட்ரெஸ் எல்லாம் குறைஞ்சாலே எந்த நோய் நொடியும் நம்ம கிட்ட வராது. ஸோ அதனால எல்லாம் தியானம் பண்ணுங்க. யாருக்கு எவ்வளவு நேரம் கிடைக்குதோ அதுக்கு தகுந்த மாதிரி தியானம் பண்ணாலே நம்ம லைஃப் நார்மலா இருக்கும். తిరుపతి తిరుచానూరులోని శ్రీ పద్మావతి ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం మార్చి 15న నిర్వహించనున్నారు. బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బండ్లగూడ జాగిర్లో మహాకరణ శాకాహార ర్యాలీ మార్చి 15న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కొనసాగనుంది. బండ్లగూడ జాగిర్లోని కాళీ మందిర్ వద్ద నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో గల మానస సరోవరంలో మార్చి 15న ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న మిట్టా మనోహర్ పాల్గొననున్నారు. అందరికీ ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్లం రామరెడ్డి. నంద్యాల జిల్లా కరిమంతల గ్రామంలో మహాకరణ శాకాహార ర్యాలీ సామూహిక ధ్యానం మార్చి 14న నిర్వహిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మహాకరణ శాకాహార ర్యాలీ నిర్వహించబడును. శ్రీ సదానంద యోగి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. 11 గంటల నుండి 1 గంట వరకు సామూహిక ధ్యానం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ లో బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో మార్చి 14, 15 తేదీలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 14వ తేదీ ఉదయం 9:30 నాగార్జున కొండకు బోటింగ్, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు రైట్ బ్యాంక్ లో మహాకరణ శాకాహార ర్యాలీ నిర్వహించబడును. సాయంత్రం 6 గంటలకు యతి తపోస్థలిలో అఖండ ధ్యానం, అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సందేశాలు ఉండనున్నాయి. అలాగే 15వ తేదీ ఉదయం 9:30 నాగార్జున సాగర్ హిల్ కాలనీలో మహాకరణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని గుట్టపైన గల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వద్ద మార్చి 19న ధ్యానోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర్ చందు తెలిపారు. ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణం, 11 గంటలకు సామూహిక ధ్యానం ఉంటాయని, ఈ కార్యక్రమంలో అందరూ తప్పక పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం.